గుడ్ మార్నింగ్ ఆల్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు యాజ్ యూజువల్గా మనం ఈరోజు కూడా ఇండిపెండెన్స్ రైడ్ సీతారాం మోటార్స్ ఆర్గనైజ్ చేస్తున్న రైడ్కి వెళ్తున్నాం అనమాట, సీతారాం మోటార్స్కి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే 100 అండ్ అబోవ్ వెహికల్స్తో ఈ రైడ్ ఉంటుంది. చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా సీతారాంకి వెళ్దాం. ఓకే, సో మన ప్లాన్ ఏంటంటే 6:30కి ఇక్కడ గ్యాదర్ అవ్వాలన్నమాట సీతారాం మోటార్స్ దగ్గర. యాజ్ యూజువల్గా ఎంతమంది వచ్చారో చూద్దాం. సో రైట్న మనం తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఉన్నాం అనమాట. చల్లగా ఉంటుంది దీని కింద నుంచి వెళ్తుంటే. సో మనం వెళ్ళి చూద్దాం. సో ఇండిపెండెన్స్ రైడ్ స్టిక్కర్స్ ఇచ్చారు బైక్కి అంటించుకోవడానికి. సో మన బైక్ స్టిక్ చేసుకొని ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేద్దాం. సో మన బైక్ రెడీ అయింది, ఫ్లాగ్స్ కూడా అన్ని టై అయిపోయి బైక్స్కి. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం అనమాట. ఇక్కడ బ్రీఫ్ అవుతుంది రైడ్ ఎలాగెళ్ళాలి ఏంటనేది. అది అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అవుదాం. ఓకే, అది కొంచెం చూసుకోండి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళకి ఆల్రెడీ నో చూసుకోండి. అండ్ ఇంకొకటి హ్యాండ్ సిగ్నల్స్ వచ్చేసి ఇట్లా సింగిల్ ఫైల్ కి. సో రైడ్ బ్రీఫ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ లైనప్ అనమాట. ఆల్మోస్ట్ 100 వెహికల్స్ ప్రాపర్గా లైనప్ అయిన తర్వాత రైడ్ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరూ రెడీగా ఉన్నాం. ఈరోజు మన రైడ్ సీతారాం మోటార్స్ నుంచి వయా బీచ్ రోడ్ సాయిప్రయర్ రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం అనమాట. రిటర్న్ మళ్ళీ వచ్చేస్తాం. సో ఆన్ ది వే వెళ్తున్నప్పుడు మన బీచ్లో 1971 నేవల్ మెమోరియల్కి వెళ్ళి అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని అక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఓకే, ఇది నా ఫస్ట్ టైం అనమాట 100 వెహికల్స్తో రైడ్ వెళ్ళడం. ఇంతకుముందు లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు కూడా నేను రైడ్ చేశాను. ఆల్మోస్ట్ 50 వెహికల్స్ 50 గ్రూప్తో వెళ్ళాను అనమాట. ఇది ఇండిపెండెన్స్ డే, అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు. షార్ట్ డిస్టెన్స్ 100 వెహికల్స్తో. సో ఈ థ్రిల్లే వేరుగా ఉంది. చూస్తున్నారు కదా వైజాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో రైడర్స్కి. రోడ్డు నీట్గా ఉన్నాయి, ఇంత ఎర్లీ మార్నింగ్. సో ఖాళీగా ఉంది, చక్కగా మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్తుంటే ఆ థ్రిల్లే వేరు. చూస్తున్నారు కదా మొత్తం అంతా. ఇది వైజాగ్ అనమాట. మేమే కాదు, చాలా వైజాగ్లో ఉన్న రైడర్ గ్రూప్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు.
సో సీతారాం తరపు నుంచి మేము వెళ్తున్నాం, ఇంకా రైడర్స్ వస్తున్నారు. అంతేకాకుండా యూత్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరు బైక్స్ అన్నీ తీసుకొని ఫ్లాగ్స్ పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ రైడ్ చేస్తారు. సో ఈరోజు బీచ్ అంతా మొత్తం తిరంగాతో అనమాట, ట్రై కలర్స్తో మారి మోగిపోద్ది బీచ్ అంతా. సో మనం నేవల్ మెమోరియల్కి వెళ్దాం, అక్కడ ఫుల్గా అక్కడ పిక్చర్స్ అవి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరదాం. ఓకే, సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వరుణ్ మోటార్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి మనం బీచ్కి వెళ్ళి బీచ్లో ఒక రైడ్ అనమాట ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇది నేను థర్డ్ టైం పార్టిసిపేట్ చేయడము, ఇండిపెండెన్స్ రైడ్ అనమాట. సో చాలా థ్రిల్లింగ్ ఉంది. లాస్ట్ 3 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఇలాగ అందరూ గ్రూప్గా మనం రైడ్లో పార్టిసిపేట్ చేస్తే మంచి ఫ్రెండ్స్ అవుతారు. సో మనం నెక్స్ట్ ఇయర్ లడాక్ వెళ్దానికి ప్లాన్ చేస్తున్నాను, చూడాలి ఎలాగవుతుందో. సో ఆల్రెడీ టీమ్ సెట్ చేశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఈవెంట్ హెడ్ అందరూ వచ్చారనమాట. సో వాళ్ళతో ఇందాకే చాలాసేపు మాట్లాడాను. సో నెక్స్ట్ ఇయర్ మనం లడాక్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే మనం లడాక్ వెళ్ళాలి. సో ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా తాజ్ డౌన్లో ఉన్నాం. ప్రస్తుతం తాజ్ హోటల్ తీస్తారు, మీకు రీసెంట్గా తెలుసా లేదో, మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎదురుగా మనకి తాజ్ కనబడాలి, ప్రస్తుతం కనబడలేదు, డైరెక్ట్ నోవోటల్ కనబడుతుంది, చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ మనం బీచ్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి రాజశేఖర రెడ్డి స్టాచ్యూ వరకు బీచ్లో మామూలుగా ఉండదు అనమాట. సో ఇది మన బీచ్ రోడ్. బీచ్ రోడ్లో మొత్తం వెహికల్స్ అన్ని పార్క్ చేస్తే ఒక హడావుడి మామూలుగా లేదు, ఒక వైబ్ ఇది. సో మనం ఇప్పుడు రైట్ నౌ 1971 ఇండియా పాకిస్తాన్ వార్ మెమోరియల్ అనమాట. ఇది 1917 వార్కి మన మెమోరియల్ ఇదే. సో ఇక్కడ మనం ఒక పిక్చర్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరదాం. సో 1971 మెమోరియల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 100 వెహికల్స్ తీసుకొని ఇక్కడి నుంచి సాయి ప్రియా రిసార్ట్స్కి బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు ఇండిపెండెన్స్ డే రైడ్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో అందరు రైడర్స్ అందరూ స్లోగా నీట్గా, ఇది టూ వే అనమాట, 2 లైన్స్లో అలాగే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇక్కడ రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడి నుంచి స్ట్రైట్గా మనం కైలాసగిరి వెళ్ళాం, గీతం కాలేజ్, అలాగా సాయి ప్రియా రిసార్ట్స్. ఓకే, ఫైనల్గా సాయి ప్రియా రిసార్ట్స్కి వచ్చాము. వెహికల్ పార్క్ చేసుకొని లోన్కి వెళ్దాం. అసలు ఏం ఆర్గనైజ్ చేశారో చూడాలి. యాక్చువల్గా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్గనైజ్ చేయాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్యాన్సిల్ అయిందన్నమాట. సో
సీతారాం మోటార్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, మొత్తం ఎక్స్పెన్సెస్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. ఈసారి చాలా గ్రాండ్గా చేశారు సీతారాం మోటార్స్. సో మ్యూజికల్ ఈవెంట్ పెట్టారు, చాలా ఇంటరాక్షన్ 1 by 1 ఇంటరాక్షన్ అయింది, చాలా బాగుంది ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఫస్ట్ టైం రైడ్ చేసిన వాళ్ళకి వన్స్ అగైన్ ప్లీజ్ క్లాప్. ఎప్పుడైతే నాకు అది ఇష్టం అనగా ఇమీడియట్లీ దే అరేంజ్డ్ ఇట్ అండ్ ఐ ఫీల్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ GRV.